సార్ నమస్తే సార్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే చాలా కీలక మలుపుగా తిరుగుతున్నాయి. ఆ, జగన్మోహన్ రెడ్డి ఏమో వినుకొండ హత్య బేస్ చేసుకుని ఇక్కడ అసెంబ్లీలో ధర్నాలు చేశాడు, అక్కడేమో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాలు చేశాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ నేను అసెంబ్లీకి రాను అంటున్నాడు. అసలు ఎంతవరకు కరెక్ట్ ఆయన మాట్లాడే మాటలు కానీ రాజకీయం కానీ? ఆయనకు వచ్చిన 11 మంది ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? ప్రతిపక్ష హోదా వస్తే నేను అసెంబ్లీకి వచ్చేది ఏంటి? ఇంకా నీకు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడానికి నువ్వు బెదిరిస్తున్నావా? చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినప్పుడు నీకు 4 సభ్యులు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా రాదని నువ్వే అన్నావుగా సాక్షాత్ అసెంబ్లీలో. ఈ రోజు నీకు 11 మంది సభ్యులు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? దానికి నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి హైకోర్టు సుప్రీంకోర్టులో వేస్తావా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నీకు అసెంబ్లీకి వస్తావా? ప్రతిపక్ష హోదా రాకపోతే జనాల సమస్యల మీద కానీ జనాల మీద మాట కానీ పోరాడవా? ఇప్పుడు వినుకొండ హత్య ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని నా కార్యకర్తలు చంపేస్తున్నారు, మీకు దమ్ముంటే కార్యకర్తలు కాదు నన్ను చంపండి అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరైతే? కేవలం నీ చేతిలో పత్రిక, నీ చేతిలో టీవీ ఉందని 36 మంది వైఎస్ఆర్ నాయకులు చచ్చిపోయారన్నారు. రాష్ట్రపతి గవర్నర్కి ఇచ్చిన ఒక రిపోర్ట్ ఇచ్చావు, ఢిల్లీ వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చావు. చివరికి అక్కడ చంపుకుంది గంజాయి తాగి నీ పార్టీలో ఉన్న 2 కార్యకర్తలే వాళ్ళే పంచుకొని చెప్పారు. అది రాజకీయ హత్యగా నీకు శవాల మీద పేలాలు ఏరుకునే అలవాటు నీకు ఫస్ట్ నుంచింది. నువ్వు అది రాజకీయ హత్యగా వాడుకోవడానికి నువ్వు బెంగళూరు నుంచి వచ్చి ఏదో రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ అయిపోతున్నాయి, రాష్ట్రం క్షీణిస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి, 4 రోజులకే నీకు రాష్ట్రపతి పాలన పెట్టాలి. రాష్ట్రం నువ్వు చేసిన హత్యలు, నువ్వు చేసిన దోపిడీలు, అరాచకాలు ఎన్ని ఏమైపోయినాయి గత 5 సంవత్సరాల్లో? అంటే గత 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపిస్తుంది? 50 రోజుల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రం రావణకాండం అయిపోతుంది, గత 5 ఏళ్ళు రామరాజ్యంలో ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. మీకేమనిపిస్తుంది? గత 5 సంవత్సరాలే రాష్ట్రపతి పాలన పెట్టాలి. నువ్వు చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు, అసలు ప్రజల్ని ఇట్లా అర్జీలు ఇవ్వటం, ప్రజల్ని బయటికి రానిచ్చావా? మాట్లాడితే అరెస్ట్, హౌస్ అరెస్టులు, స్టేషన్ అరెస్టులు, ఎక్కడన్నా ప్రజలను ధర్నా చేయనిచ్చావా? రోడ్డు మీద రానిచ్చావా? 5 సంవత్సరాలు రాక్షస పాలన నుంచి ఈ రోజు రామరాజ్యంలోకి వచ్చాం. ఆ రోజు పెట్టాలి రాష్ట్రపతి పాలన, ఈ రోజు కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా పరిపాలన సరిగ్గా చేతలేదు, చేత కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకేమనిపించిందండి వీళ్ళ పరిపాలన 50 రోజుల్లో? చంద్రబాబు గారి పరిపాలన నెంబర్ 1. 1వ తారీఖు 6 గంటలకు ఇంత నువ్వు అప్పులు చేసిన రాష్ట్రంలో కూడా జూన్ నెల 7,000 రూపాయలు ఫంక్షన్ ఇచ్చారు అన్నమాట కట్టుబడి. ఈ జులై నెల 4,000 రూపాయలు సచివాలయ సిబ్బంది చేత తెల్లవారుజామున 5:30 కల్లా ఫంక్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిది. ఓకే, ఇప్పుడు బానే ఉందండి. అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు, మాటి మాటికి బెంగళూరు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ వరకు బాగానే ఉన్నారు. కానీ ఈయన ఓడిపోయిన కానించి ఈయన మతిస్థిమిత ఎలా ఉందనిపిస్తుందండి మీకు? ఈయన మాట్లాడే విధానం కానీ చేసే రాజకీయం కానీ? ఇతనికి అంతా సైకో. ఇతను గెలిస్తేనే రాష్ట్రం బాగుంటది, ఇతను ఓడిపోతే రాష్ట్రం బాగోదు. బెంగళూరు నుంచి మనం వినుకొండ అయితే ఎదవరికి అతను చేసిన రాజకీయం మొత్తం మళ్ళీ అదే సింపతిని వాడుకోవడానికి, ఆ మాటలను ఫేసి చూపించడానికి వాళ్ళు చంపుకున్న కార్యకర్తలు బెంగళూరు నుంచి వచ్చావు, మళ్ళీ మొన్న బెంగళూరు నుంచి వచ్చావు, మళ్ళీ ఈ రోజు బెంగళూరు ప్రయాణం. ఇది నువ్వు టూరిస్టు లాగా ఉన్నావు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు పాలించినట్టు చేయట్లేదు. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కదండి. ఒకప్పుడు 2019లో మంచి మెజారిటీ కొట్టం, వైనాట్ 175, నెక్స్ట్ ఎలక్షన్స్ కి 24లో అన్నారండి. ఇప్పుడు చూసుకుంటే వైనాట్ 11కే పడిపోయారు. ఎందుకు అంత దారుణంగా ఓడిపోయారు? మీరేమనుకుంటున్నారు? ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు? వైనాట్ 175, వైనాట్ పై కుప్పం, వైనాట్ పిఠాపురం అన్నారు. అసలు మీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకం, మీ మంత్రులు చేసిన అరాచకం ఏ రోజైనా దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసావా? సెంటు పట్టా భూములు, శాండ్ మైనింగ్, లిక్కర్ మైనింగ్ మొత్తం మీరు దోచుకున్న దోచంతా ప్రజలు ఓటు రూపంలో తీర్పిచ్చారు. అందుకనే మీకు 11 మంది సభ్యులు ఇచ్చారు. ఇప్పుడు మరి బాగానే ఉందండి, ఆయన దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా కూటమి విజయాన్ని తట్టుకోలేక మరి ఏంటని తెలీదు. ఆయన అయితే ఓపెన్ గా ఇదంతా ట్యాంపరింగ్ చేసి గెలిచారు, ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే వీళ్ళు గెలిచారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? అంటే ఆ రోజు మీరు 151 గెలిచిన రోజు చంద్రబాబు గారు ఈ మాట అనలేదే ట్యాంపరింగ్ అని. చంద్రబాబు గారికి 164 వచ్చినాయి అని చెప్పి మీరు ట్యాంపరింగ్ అన్నారా? మీరు ట్యాంపరింగ్ చేసి గెలిచారా ఆ రోజు? ఇది ప్రజలు వేసిన ఓట్లు. ట్యాంపరింగ్ అనేది అది శుద్ధి అబద్ధం. ట్యాంపరింగ్ అది ఎక్కడా లేదు. అది ఎలక్షన్ కమిషన్ కూడా దాని గురించి వివరణ ఇచ్చింది. అది ఇప్పుడు చూసుకుంటే గత 5 ఏళ్లలో మనకి పోలవరమే కానీ, అమరావతి క్యాపిటలే కానీ, అదే 3 రాజధానులు అని చెప్పారు వాళ్ళు. అమరావతి అనలేదు కానీ 3 రాజధానులు అన్నారు. అది కాకుండా విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, తర్వాత వచ్చేటప్పటికి మెగా డిఎస్సి జాబ్స్ కానీ ఇలాంటివి చెప్పారండి. ఏమీ కూడా చేయలేదని చెప్పి అందరూ కూడా వ్యతిరేకం అయ్యారంటున్నారు. మరి గత 5 ఏళ్లలో వాళ్ళు ఏమైనా చేసినట్టు కనిపించిందా మీకు? ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారనిపిస్తుందా? గత 5 ఏళ్లలో అతను చేసింది శూన్యం. అమరావతిని నాశనం చేశారు, పోలవరతను నాశనం చేశారు. చంద్రబాబు గారి మొదటి సంతకమే డిఎస్మి పెట్టారు. పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తానని మాట. ఇంత రాష్ట్రం నువ్వు అప్పులు చేసిన రావణ కాష్టంలా చేస్తా కూడా రాష్ట్రాన్ని ఇవాళ ఎట్టగాడిని పెట్టాలని 24 గంటలు రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు చంద్రబాబు గారు.
ఖచ్చితంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన, ఈ కూటమిలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న 29 రాష్ట్రాల్లో వల్ల నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సాయశక్తుల 24 గంటలు కష్టపడతారు. రైట్. ఫైనల్ గా అయితే ఒక మాట చెప్పండి నాకు, ఈ 50 రోజుల పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ప్రజల్లోకి వచ్చేటండి కూటమి పరిపాలన. నిన్న అవ్వాతాతలు తీసుకున్న పెన్షన్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ సంతోషం కనపడుతుంది. పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చారు. నువ్వు ఒక 1,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాల నాడు ఇబ్బంది పెట్టావు. అన్నమాట ప్రకారం 1,000 రూపాయలు 4,000 నేను అవ్వాతాతల కళ్ళల్లో కనపడింది ఆనందం. చంద్రబాబు నాయుడు పాలన ఎట్టుందో, ఉద్యోగస్తులు పొచ్చు తరిగినాడు 7 గంటల కల్లా జీతాలు పడ్డాయి, వాళ్ళ కళ్ళల్లో కనపడింది ఆనందం. చంద్రబాబు గారి పరిపాలన ఎట్లా ఉందో.